దేవుని గురించి తెలియని సత్యమైన సంగతుల గురించి మీకు విశదపరచాలని ఆశపడుతున్నానని, అక్కడ చాలా విషయాలు దేవుని గురించి మాట్లాడుతూ వస్తాడు. ఎందుకు ఈ ప్రస్తావన పౌలు గారు సంఘానికి చెప్తూ ఉన్నారంటే, కొందరట దేవుని సందర్భాన్ని గురించి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతూ, దేవుని యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ, దేవుణ్ణి ప్రజలంట దేవుణ్ణి తెలుసుకుని దేవునిగా మహిమపరచలేదట. వాళ్ళు వ్యర్థమైన వాదోపవాదనలు పెట్టుకున్నారట. ఇంకా వారి గురించి మాట్లాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట ప్రభుకి. వాళ్ళ హృదయం అంధకారంగా మారిపోయింది. అక్కడ చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడనమాట. వాళ్ళు బుద్ధిహీనులైపోయారు అని లాస్ట్ వన్ చెప్తూ ఇలా అంటారు, దేవుణ్ణి 4 విషయాల్లో వాళ్ళు మార్పులోనికి తీసుకొచ్చేస్తూ ఉన్నారంట. దేవుణ్ణిగా మహిమపరచకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదిగో మనుష్యుల రూపంలోకి మార్చేసుకుంటున్నారట, పక్షుల రూపంలోకి మార్చుకుంటున్నారట, జంతువులు, పురుగులు ప్రతిరూపంగా మార్చేసుకుంటున్నారట. అందుకని పౌలు గారు ఆ సంఘానికి దేవుని యొక్క ఔన్నత్యం అర్థం అవ్వాలని ఈ లేఖ రాసుకుంటూ ఈ మాటలు వివరించి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనం కూడా దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉంటాం, దేవుని మాటలు వింటూ ఉంటాం. అయితే దేవుని గురించి పరిపూర్ణమైన దైవత్వం యొక్క అన్వేషణ, అవగాహన. అందుకే చూడండి, పౌలు గారు ఒక ప్రాంతానికి దేవుని వాక్యాన్ని బోధించడానికని వెళతాడు. వెళితే ఆ ప్రాంతం వాతావరణం, ఆ ప్రాంతం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు దేవుణ్ణి కొలుస్తున్నారు, దేవుణ్ణి పూజ చేస్తున్నారు. కానీ ఎలాంటి స్థితిలో ఉండి అనంటే, తెలియబడని దేవుడు అనే ఒక పేరు పెట్టి అలా కొలుస్తున్నారట. ఎప్పుడైతే వాళ్ళ మధ్యలోనికి పౌలు, ఆ ప్రాంతం మధ్యలోనికి పౌలు దేవుని గురించి ప్రకటన చేయడానికి వెళ్ళాడో, తెలియబడని దేవుడు అని పేరు పెట్టుకుని పూజ చేస్తున్న వాళ్ళ మధ్యలో నిజమైన దేవుని యొక్క దైవత్వాన్ని రుజువుపరిచాడు. ఆ ప్రాంతంలో దేవుని నామాన్ని మహిమపరిచేటట్లుగా పౌలు యొక్క సేవ చాలా ఉన్నతంగా ఉంది. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను మీ నుంచి కోరుకుంటూ ఆశపడుతున్నది ఏంటంటే, మనం ఎంతో కాలంగా భక్తి చేస్తున్నట్లుగా, ప్రార్థనలు చేస్తున్నట్లుగా, దేవుని గురించి సరైన విధానంలో అవగాహన లేకుండా ఏదో నామకార్థంగా వెళ్ళిపోతున్న సందర్భాలు ఎక్కువగా అనేక కుటుంబాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం మీకు కొన్ని ఉదాహరణలు చెప్తూ దేవుని వాక్యాన్ని మీకు ప్రారంభించాలని ఆశపడుతున్నాను. జనరల్గా మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఈ భౌతిక సంబంధమైన విషయాల గురించి బాగా ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలుసుకుంటుంటారు. ఒకేలా తెలియకపోయినా ఎవరో ఒకరిని అడిగైనా సరే తెలుసుకుని ఆ విధమైన విషయాల్లో వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు. రేపేంటి అని అన్నారు అనుకోండి, రేపు పలసపోలియోనండి బాబు. తెలియపోయినా సరే ఎవరో ఒకరిని అడిగైనా సరే పలసపోలియో ఎందుకండి చెప్తారు. ఎవరో ఒకరిని అడిగితే చిన్నపిల్లలకి ఖచ్చితంగా టీకాలు వేయించాలి, రేపు పొద్దున్న ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి పోలియో రాకుండా ఖచ్చితంగా వెళ్ళాలి అని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా వెళ్ళి తెలుసుకొని ఆ విషయంలో గైడెన్స్ తీసుకుంటారు. చదువుకునే విద్యార్థుల గురించి కూడా ఒకప్పుడు పెద్దగా మనకి ఈ ఎడ్యుకేషన్ గురించి పెద్దగా ఎవరికి తెలిసేది కాదు ఒకప్పుడు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా కూడా అంత రకరకాల ఎడ్యుకేషన్స్ వచ్చేసినాయి. వాటి గురించి ఇప్పుడు వాళ్ళ అవగాహన తీసుకుని 10th అయిపోయిన వెంటనే పిల్లలకి ఏం చదివితే ఉన్నతంగా వాళ్ళు స్థిరపరచబడతారో, ఎటువైపు వెళ్ళాలి పిల్లలని, ఆ ఎడ్యుకేషన్ గురించి ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఒక అవగాహన తెలుసుకుని అప్పుడు వాళ్ళని ఏ కాలేజీలో జాయిన్ చేస్తే బాగుంటుందో, ఎక్కడ అపాయింట్ చేస్తే బాగుంటుందో అప్పుడు అడుగులు ముందుకేస్తున్నారు. ఇక ఇల్లు విషయం కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళ విషయం కావచ్చు, ఇక విదేశీ ప్రయత్నానికి వెళ్ళే వాళ్ళకి చూడండి, ఎక్కడికైనా సరే విదేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడ మొన్న నాతో ఒక అన్న చెప్తూ,
అన్నయ్య చాలా కాలంగా ఇస్రాయేల్ దేశానికి నేను వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. ఆల్రెడీ మా అమ్మగారు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. ఆహ్, నేను కూడా అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నానన్న. ఇంచుమించు ఒక 1 ఇయర్‌గా ప్లాన్ చేసుకుంటున్నాను గానీ అవ్వట్లేదు. అక్కడి నుంచి మా అమ్మగారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నేనిక్కడ ప్రయత్నం చేస్తాను గానీ అవ్వట్లేదు అని నాతో చెప్తూ వస్తూ ఇలా మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు నేనన్నాను, ఇంకా చాలా దేశాలున్నాయి గదా! ఇజ్రాయిల్ వెళ్ళాల్సిన పనే ఉంది. ఇంకొక దేశానికని ఇది అవ్వకపోతే ఇంకో విధంగా ట్రై చేసుకోవచ్చు కదా! ఏ దుబాయ్‌కో, ఇంకో చోటకి లేదన్నా అసలు ఇజ్రాయిల్‌లో ఉన్న పరిస్థితులన్నీ గూడా అక్కడ సాలరీసే వేరు. అక్కడ పరిస్థితులంతా గూడా డిఫరెంట్‌గా ఉంటాయి. మనం కష్టపడిన దానికి రిజల్ట్ కనబడతది. మంచి సాలరీస్ ఉంటాయి. దాని గురించి ఒక అడుగు ఆలస్యమైన, ఒక సంవత్సరం లేట్ అయినా సరే వెళితే ఇశ్రాయేలే వెళ్ళాలని మొత్తం మీద ఒక నెల రోజుల ముందు మొన్నే ఆయన ఆ దేశానికి వెళ్ళటానికి దేవుడు డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేశాడు. నేను ఎందుకు ఈ సందర్భాలన్నీ మనకు చెప్తున్నానంటే, భౌతిక విషయాల్లో అనేక విషయాలు మనం తెలుసుకుని వాటి గురించి ఒక అవగాహన కలిగి అడుగులు ముందుకేస్తున్నాం. కానీ ఈరోజు ప్రతి విశ్వాస జీవితంలో ఏదో దేవుణ్ణి నమ్ముకోవాలి కాబట్టి పేరుకి దేవుణ్ణి నమ్ముకుని ఏదో భక్తి అలా వెళ్ళిపోతుంది. కానీ సరిగ్గా దేవుని గురించి ఒక అన్వేషణ కానీ ఒక అవగాహన కానీ లేకుండా నామకార్థ క్రైస్తవ జీవితంలో కొనసాగించబడుతున్న భక్తులు ఎందరో మన ఎదుట కనబడతారు. ఈ రాత్రి అదే పౌలు గారు చెప్తున్నాడు అన్నమాట. కొంతమంది ఏమో సత్యం తెలుసుకోవాలని ఆశపడుతున్నారు, ఆ సత్యాన్ని అడ్డగించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సరే, సత్యంలోకి వద్దామని అనుకుంటున్నారు కానీ ఈ సత్యాన్ని కూడా అనేకులు మాయా రూపంలోకి మార్చేస్తున్నారు. అందుకని మీకు దేవుని గురించి తెలియాలి అని పౌలు గారు ఆ పారాగ్రాఫ్ అలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి కూడా ఇక్కడికి వచ్చిన మీ అందరి జీవితంలో నా ప్రశ్న, దేవుని గూర్చి ఎలాంటి అవగాహన మనకు ఉండాలి? ఇక్కడికి వచ్చిన మీ అందరి జీవితాల్లో దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుణ్ణి వెంబడిస్తున్న మీ అందరి కుటుంబాల్లో దేవుని గూర్చి మనకి ఎలాంటి అవగాహన ఉండాలో ఇంచుమించు ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ మధ్యలో చాలా వాటి కోసం ఏదైనా ప్రైవేట్ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా కంపెనీలు కానీ అవగాహన సదస్సు పెడతా ఉంటారు. దాని మీద ఒక క్లాస్ తీసుకుంటారు, చెప్తారు, అది వాళ్ళకి ఇష్టమైతే ఫాలో అవుతుంటారు. ఎన్నో సంవత్సరాలుగా మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, కానీ సరైన దేవుని గురించి ఒక అవగాహన లేని పరిస్థితిలో ఏదో రొటీన్గా భక్తి చేసుకుంటున్నారు, కానీ సరైన అవగాహన తెలియని విశ్వాసులుగా ఎందరో ఉండిపోతున్నారు. ఈ రాత్రి నా ఆశ ఏంటంటే, దేవుని గురించి ఒక సరైన అవగాహన మనలో అందరికీ కలగాలన్నదే నా ప్రేరేపణ, ఒక సేవకునిగా ఆశ. యేసయ్య ఈ రాత్రి ఆ ఆశయాలన్నిటినీ మన పట్ల నెరవేర్చునుగాక. దేవుని గురించి మనకి ఎలాంటి అవగాహన ఉండాలో ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చదవండి. మొదటి మాట, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అండ్ 34 వచ్చిన భాగాన్ని భక్తులు చదువుతారు. మనసు పెట్టి శ్రద్ధగా ఆలకిద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34 వచనం, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయొద్దు. దేవుని గూర్చిన జ్ఞానం కొంతమందికి లేదు, మీకు సిగ్గు కలగటానికే ఇలా చెప్తున్నానని పౌలు గారు ఈ మాటలు చెప్తున్నాడు. నీతి ప్రవర్తన గలవారే మేల్కోనండి, పాపం జోలికి వెళ్ళొద్దు అని మాట్లాడుతూ దేవుని గూర్చిన జ్ఞానం కొంతమందికి లేదు, ఈ విషయంలో మీకు సిగ్గు కలగటానికి ఈ మాటలు చెప్తున్నాను అంటాడు. అంటే ఒక వ్యక్తికి దేవుని గూర్చి ఎలాంటి అవగాహన కలగాలి అని అంటే, మొదటి అనుభవం ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానం అనండి. ఒకసారి మీ నోటితో. లోక సంబంధమైన జ్ఞానం మీలో చాలామందికి ఉంది. భౌతిక సంబంధంగా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, పిల్లల్ని ఎలా పెంచాలో, ఉద్యోగం ఎలా చేసుకోవాలో, పనికి ఎలా వెళ్ళాలో, డబ్బులు ఎలా సంపాదించాలో, ఇల్లు ఎలా కట్టాలో, పెళ్ళి ఎలా చేయాలో, ఈ భౌతిక సంబంధమైన విషయాల్లో చాలా జ్ఞానంలో మీరు అభివృద్ధి చెందుండొచ్చు. అయితే
దేవుని గూర్చిన ఒక సరైన జ్ఞానం ప్రతి విశ్వాసికి కలగాలి. అదే పౌలు గారు అంటున్నాడు, మీలో కొంతమందికి దేవుని గూర్చిన జ్ఞానం కొంతమందికి లేదు. ఈ విషయంలో నాకు నిజంగానే సిగ్గు కలిగినట్లుగా అనిపిస్తుంది. మీకు ఎలాగైనా సరే దేవుని గూర్చిన జ్ఞానం కావాలి. నీతి ప్రవర్తన గలవారే మీరు మేల్కోవాలి. ఇప్పుడైనా సరే మీకు సమయం మించిపోలేదు. ఇప్పుడైనా మీకు దేవుని గూర్చిన ఒక అవగాహన అనేది మీకు రావాలి. ఆ విషయాన్ని ప్రారంభిస్తే ఏమంటాడంటే దేవుని గూర్చిన జ్ఞానము అన్నాడు. అంటే భౌతిక సంబంధమైన జ్ఞానాలు చాలా ఉన్నాయి, కానీ దేవుని గూర్చిన జ్ఞానం మనకు, అందుకే పైనుండి వచ్చే జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు, అది మృదువుగా ఉంటుంది, త్వరగా లోబడుతుంది. చాలా విషయాలు అక్కడ మాట్లాడుతూ దేవుని గూర్చిన జ్ఞానాన్ని గురించి వివరంగా చెప్పుకుంటాడు. పైనుండి వచ్చే ఆ జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు. మీకు సింపుల్గా అర్థమవుతుందని ఈ మాటలు మీకు చెప్తాను. దేవుడు అంటే చాలామందికి ఉండే అభిప్రాయం ఏంటంటే ఒక స్వరూపం, ఒక ఆకారం వాళ్ళకి కనబడాలి, అప్పుడే దేవుడని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. రీసెంట్గా తెలంగాణ ప్రాంతంలో ఒక 2-3 రోజులు మీటింగ్ జరుగుతూ ఉంటుంటే ఇటు ఆంధ్ర సైడ్ నుంచి కొంతమంది, మన ఏరియా నుంచి కొంతమంది సేవకులు అటువైపు మీటింగ్స్కి వెళ్ళారట. వెళితే ఈ మధ్యలో నేను జస్ట్ ఏదో ఇన్విటేషన్ ఇవ్వటానికని వాళ్ళు వచ్చి నాకు, అయ్యా మీటింగ్స్ పెట్టుకున్నాం, మీరు కూడా అవకాశం ఉంటే పార్టిసిపేట్ చేయండి అని చెప్పి ఏదో వచ్చిన ఇన్విటేషన్ ఇవ్వటానికని వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు ఆయన నాతో. మొన్న తెలంగాణ వెళ్ళాన్న మీటింగ్స్ పిలిస్తే, సరే అన్న ఏమైంది అన్న అంటే ఆయన చెప్పిన మాట, చాలామంది జనం అయితే వచ్చారన్న, ఇసుకైతే రాళ్ళు అన్నట్టుగా ఉంది జనాభా. అసలు అద్భుతంగా గ్రౌండ్ అంతా కిక్కిరిసిపోయిందంత జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం అన్నట్లుగా ఉన్నారని. అసలు జనాలు ఎట్లా కూర్చున్నారంటే అసలు వర్షం వచ్చి బాడి బంద కింద ఉన్నా సరే అస్సలు వాళ్ళు లెక్క చేయలేదు, అంత అద్భుతంగా కూర్చున్నారని. అంత బాగానే ఉంది, కానన్న అక్కడున్న సిచ్యువేషన్, అక్కడున్న ప్రాంత వాతావరణం, అక్కడున్న ప్రజలు, ఏరియా వాతావరణం, జనాల మైండ్ సెట్ ఎలా ఉందంటన్నా అని ఆయన ప్రారంభిస్తూ, దేవుడు అంటే అక్కడ ఒక ఆకారం కనబడాలన్నమాట. దేవుడు అంటే యేసుప్రభు ఫోటో కనబడాలి అక్కడ. చూడండి, ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మీరు చూస్తే దేవుడికి 3 కుర్చీలు వేస్తూ ఉంటారు. మీకు అవగాహన ఉంటుంది, చాలా చోట్ల 3 కుర్చీలు ఖచ్చితంగా వాళ్ళ మందిరంలో 3 కుర్చీలు ఖచ్చితంగా వేస్తారు. ఎందుకయ్యా అని అంటే తండ్రిని దేవుడు కూర్చుంటాడు, కుమారుడని దేవుడు కూర్చుంటాడు, పరిశుద్ధాత్మ, ఇంకో కుర్చీ కూడా ఎక్స్ట్రా వేస్తున్నారు ఈ మధ్యలో. ఎందుకంటే వాళ్ళ పాస్టర్ గారు కూర్చుంటారట. అరే చనిపోయాడు కదా ఆయన, కూర్చుంటాడండి బాబు, మీకు తెలియదు. ఈ ఈ ఈ మైండ్ సెట్తో చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్తే వారంటే మాట ఏంటంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు అంటే ఫోటోలో కనబడతాడేమో, దేవుడు అంటే ఒక ఆకారం, ఒక రూపం అక్కడ కనబడాలి. ఆ స్టేజ్ మీద ఒక ఆకారం వాళ్ళకి కనబడలేదు. అయితే ఆ మీటింగ్స్ పెట్టిన పాస్టర్ గారు ఎంత విచిత్రమైన ఆలోచించి, ఎలాగైనా సరే వీళ్ళకి ఏదో ఆ భ్రమలోనే ఉండిపోయారని, ఈ పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం, ధూపవేదిక వస్తువులు ఉంటాయి కదా, ఒక మందసం పెట్టోడు తయారు చేయించాడట. ఆ 3వ రోజు ఆ వేదిక మీద మందసం పెట్టెడితే అక్కడికి వచ్చి అందరూ దండం పెడేస్తున్నారంట, అదేదో సమాధి పెట్టలా అనుకుని. దేవుడు దాంట్లో ఉన్నాడేమో అని. ఈ రోజుకి కూడా చాలామంది దేవుడు అంటే ఒక ఆకారమేమో, ఒక రూపమేమో, ఆ ఫోటో కనబడకపోతే ఇక్కడ దేవుడు లేడు అన్నట్టుగా ఉంటారు. కానీ దేవుడు గుచ్చిన సరైన జ్ఞానం, అందుకే యోబు గ్రంథంలో ఒక మాట చదివిస్తాను చూడండి మీకు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం దీనికి అనుబంధంగా మీకు అర్థమవటం కోసం చెప్తాను. యోబు గ్రంథం 11వ అధ్యాయం. దేవుని గూర్చి పరిపూర్ణమైన జ్ఞానం నీకున్నదా? ఉందా మాట? సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానం అంటే కొంచెం మిడిమిడి కాదు కదా, దేవుని గూర్చి పరిపూర్ణమైన జ్ఞానం నీకుందా? ఒక ప్రశ్న అక్కడ ఉంది. ఈ రాత్రి ఆ జ్ఞానాన్ని గురించి ABC 3 మాటలు మీకు చెప్తాను. దేవుని గురించి నీకు ఎలాంటి పరిపూర్ణ జ్ఞానం ఉండాలో ABC అని 3 మాటలు చెప్తాను.
ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని గురించి ఒక పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. లేకపోతే ఏది పడితే అదని భ్రమలోనే చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ పరిపూర్ణతలోనికి రాలేని క్రైస్తవులు ఎందరో మన ఎదుటుంటారు. ఈ రాత్రి ఒక సేవకుడిగా, ఒక అన్నయ్యగా నేను మీ మీ ఎడల ఆశపడేది ఒకటే, మీరు రూపాన్ని కాదు, ఆకారాన్ని కాదు, అసలు దేవుని గురించి ఒక పరిపూర్ణమైన జ్ఞానం అంటే ఏంటో ఒక 3 అనుభవాల్లో మీకు చెప్తాను. ఏ దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. చెప్పండి, దేవుడు అంటే ఎవరు? సర్వశక్తిమంతుడు. ఈ భూమి మీద మనుషులకి ఎంతో శక్తి ఉంది, కానీ వాటికి మించిన శక్తి దేవుంది. అందుకే అబ్రహాంతో దేవుడు తను పరిచయం చేసుకుంటే ఇలా అంటాడు, ఆదికాండం 17:1 నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అంటాడు. నేను సర్వశక్తి కలిగిన వాడిని. ఈ రాత్రి నేను ఆశించేది ఏంటంటే, మీలో ఒకేలా ఈ అభిప్రాయం ఉండొచ్చేమో, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను అయ్యగారు, నా ప్రయత్నంతో నేను ప్రయాస్తున్నాను, అవ్వట్లేదు అయ్యగారు. నేనంటే మన శక్తితో చేస్తే అవ్వకపోవచ్చేమో, కానీ దేవుడికి ఖచ్చితంగా ఆయన శక్తి కలిగిన కార్యాన్ని నీ కనపరచాలని ఆశిస్తే ఖచ్చితంగా ఆయన శక్తిని నీ ఎదుట యేసు నామములో నిరూపించునుగాక. జనముల్లో ఆయన శక్తిని కనపరిచేవాడు ఆయన. దేవుడు అంటేనే సర్వశక్తి కలిగిన దేవుడు, అనంత శక్తి. ఆయన శక్తిని ఇంకా కౌంట్ చేయలేం. ఇది అవుతుందండి దేవుడి ద్వారా అని మనం ప్రశ్నించకూడదు మాట. ఇది జరుగుతుందండి అయ్యగారు అంటానికి లేదు. ఎందుకంటే అనంత శక్తి, సర్వశక్తి, ఏదైనా చేయగలిగిన శక్తి ఆయనకు ఉంది. మనం పాడతాం కదా, ఏమైనా చేయగలవు. మరి పాడమంటే ఇక అది ఖచ్చితంగా మన జీవితంలో ఏమైనా చేయగలవు అంటే చేస్తాడంతే. ఇప్పుడు ఒక తండ్రి వచ్చాడు ప్రభు దగ్గరికి, సమస్యతో వచ్చాడు. తన పిల్లోడు నీళ్లు కనబడితే నీటిలో పడిపోతున్నాడు, అగ్ని కనబడితే అగ్నిలో పడిపోతున్నాడు. ఒక మోగ దెయ్యం, ఒక మాటలో చెప్పాలంటే ఒక ఈవిల్ స్పిరిట్ ఆ పిల్లోడి మీద పనిచేస్తుంది. నొగరులు కక్కుంటా ఉన్నాడు. అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి అంటాడు, ఏదైనా నీ వల్ల అయితే చేస్తావు ప్రభా అంటాడు. దేవుడు అంటాడు, నా వల్ల అవలేందంటూ ఏది లేదు, నీ వల్ల నమ్ముటం, నీ వల్ల అయితే నా వల్ల అన్నీ అయిపోతాయి అన్నాడు. అప్పుడు ఆ తండ్రి అంటాడు, అపనమ్మకం తీసే ప్రభా అంటాడు. అక్కడ దేవుని శక్తి కనబడింది. జనములలో దేవుడు తన శక్తిని, మీరు పనిచేస్తున్న స్థలాల్లో, మీరుంటున్న చోట, మీ కుటుంబంలో, మీ ఏరియాలో, లేకపోతే మీ ఇంట్లోనే ఏదో ఒక శోధన, ఏదో ఒక సమస్యతో నువ్వు సఫర్ అవుతున్నావు. అప్పుడు దేవుని మీద నువ్వు ఆధారపడిన అనుభవాలు, నువ్వు మందిరానికి వెళ్తావు కదమ్మా, దేవుణ్ణి నమ్ముకున్నావు కదమ్మా, బైబిల్ చదువుతూ ఉంటావు కదా, ప్రార్థన పద్దాకా వెళ్ళి కూర్చుంటావు కదా, నువ్వు ఈ దేవుడు ఇది చేయలేడా అని నేను ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. మీ బంధువుల్లోనే ఉంటారు, మీ స్వజనుల్లోనే ఉంటారు. నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, నీకు అవగాహన కలిగించాల్సింది ఏంటంటే, దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఇది చేయగలడు, ఇది చేయలేడు అనడానికి ఏదీ లేదు, అన్నీ చేస్తాడు ఆయన. కాబట్టి నువ్వు ఆ శక్తి మీద, ఆయన శక్తి మీద ఆధారపడితే ఖచ్చితంగా డెఫినెట్లీ ఆయన శక్తి కలిగిన కార్యాలు యేసు నామములో ప్రభు నీ ఎడల కనపరచునుగాక. సింపుల్గా మీకు చెప్తాను. ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయనకు ఒక హాస్పిటల్ ఉంది. చాలామంది అందులో జూనియర్ డాక్టర్స్గా పనిచేస్తున్నారు. ఆయన దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఒక కేసు అంటే హాస్పిటల్కి ఒక పేషెంట్ తీసుకొచ్చారు. అది ఆ కేసు ఎలాంటిదంటే సివియర్ కండిషన్, చాలా సీరియస్ కండిషన్ పరిస్థితి. ఇక రిస్క్ తీసుకుని చేయాలి అది, ఇక వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్కి పేరు రావాలని ఆ డాక్టర్ గారు తన శక్తి సామర్థ్యతలు మించి పనిచేస్తున్నాడు. నేను ఇక్కడ హాస్పిటల్ పెట్టాను, చాలామంది పేషెంట్లు రావాలంటే నా ట్రీట్మెంటు ప్రజల్లోకి వెళ్ళాలి. ఒక్కడు పేషెంట్ బాగా అయితే 10 మంది చెప్పి వాళ్ళు ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇది రిస్కే. రేపొద్దున్న ఏమో ఒకవేళ నేను ప్రయత్నించినప్పుడు ఫెయిల్ అయితే మొత్తం జనమంతా వచ్చి హాస్పిటల్ మీద పడిపోతారు.
మొత్తం హాస్పిటల్ అంతా క్లోజ్ చేయాలి. ఎందుకు వచ్చిందిలే అని మనసులో ఉంది. లేదు లేదు, నాకొచ్చిన ప్రయత్నంలో ఇది చివరి చాయిస్, ఆఖరి ప్రయత్నం, వేరే ఆప్షన్ లేదు, చేద్దామని అన్ని విధాలుగా తనకు శక్తికి మించి కష్టపడి, రిస్కే, ప్రాబ్లమే, కష్టపడి చేశాడండి. మొత్తం మీద ఆ వైద్యం సెట్ అయింది. అద్భుతంగా హాస్పిటల్ క్లిక్ అయిపోయింది. స్తోత్రం చెప్తే ఒకసారి చప్పట్లు కొడతారు యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. ఒక డాక్టరే తన హాస్పిటల్ క్లిక్ అవడం కోసం తనకు శక్తికి మించి రిస్క్ అయినా సరే, నేను 2 ఆరాధనలు ఇక్కడ ఉన్నాను. మొన్న ఆదివారం కాకినాడ నుంచి వాళ్ళ బంధువులు ఎవరో కిమ్స్ హాస్పిటల్లో ఉంటే వచ్చారట. హాస్పిటల్లో ఉన్నారు. ఇవాళ ఆదివారం తప్పని పరిస్థితిలో హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. సరే, ఇక్కడ ఏదైనా చర్చ్ ఉంటే బాగుండని వెతుక్కుంటా వచ్చారు. కరెక్ట్గా వాక్యం స్టార్ట్ అయింది, వచ్చారు. లాస్ట్లో కూర్చున్నారు. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారనుకున్నాను నేను. ప్రార్థన అంతా అయిపోయింది. లాస్ట్లో ప్రార్థన చేయించుకుని వెళ్ళిన ముందు చెప్పారయ్యా, మా బంధువులు ఎక్కడెక్కడో కొత్తపల్లిలో ఉంటారు, వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారట. నేను మాది కాకినాడ, తప్పని పరిస్థితిలో మాకు బంధువులు కాబట్టి మేము వచ్చాం, ఆరాధనకి వెళ్ళాలి కదని వచ్చాం. అయ్యా, ఈ సమస్య ఏంటంటే ఆ పాపకి 18 ఏళ్ళే వయసు, 18 సంవత్సరాలే వయసు, కానీ బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉందట. దానికి ఆపరేషన్ చేద్దామని స్టార్ట్ చేస్తే ఆ బ్రెయిన్కి వెళ్ళే నరాల్లో చెప్పలేం, ఏదో ఒకటి కట్ అయిపోవచ్చట. 50-50 ఛాన్సెస్, చెప్పలేం. మీరు చెప్తే మేము స్టార్ట్ చేస్తామని డాక్టర్లు సంతకాలు పెట్టించుకున్నారు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అప్పుడు నేను ఇదే చెప్పాను, మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఎందరికో చేసిన సందర్భాలు, సివియర్ కండిషన్లో కూడా తీసుకొచ్చిన దేవుడు ఆయన. ఒక స్వస్థత విషయమే కాదు, మీకు ఏదైనా సమస్య కావచ్చు, నువ్వు ఇంతవరకు మీ శక్తి మీద ఆధారపడ్డారేమో, దేవుని శక్తిని మీరు గుర్తించాలి. ఆ పరిపూర్ణ జ్ఞానం మనకు కావాలి. యేసయ్య మీకు అలాగ కృప చూపించునుగాక. సర్వజ్ఞాని, సర్వజ్ఞాని, అనంత జ్ఞాని ఆయన. చూడండి ఒకసారి సమూయేలు మొదటి పుస్తకం 2:2 అధ్యాయం 2వ వచనంలో హన్న ఎక్స్పీరియన్స్తో చెప్తుంది ఈ మాట. మామూలుగా ఏదో జనరల్గా మనకులాగా మాట్లాడే మాట కాదు అది. ఆమె ఏమంటుందో తెలుసా? సమూయేలు మొదటి పుస్తకం 2:2, దేవుడు అనంత జ్ఞాని, ఆయనే క్రియలను పరీక్షించువాడు. అనంత జ్ఞాని. మన జ్ఞానం ఎంత? మిడిమిడి జ్ఞానం, తెలిసిన జ్ఞానం మంది. కానీ దేవుడు అంట, అన్నమ్మ చెప్తుంది, అనంత జ్ఞాని అయిన దేవుడు, క్రియలను పరిశీలించేవాడు అయ్యా నువ్వు, అనంత జ్ఞాని. కొంతమంది పిల్లలు ఇప్పుడు పిల్లలు చాలా టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాళ్ళకి చక్కని మెమొరీ పవర్ గుర్తుంటుంది, కంఠస్థం చేస్తున్నారు, ఏదైనా బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఏదైనా వాళ్ళకి చిన్న గిఫ్ట్ వచ్చిందని, చిన్న ప్రైజ్ వచ్చింది అనుకోండి, బాగా కష్టపడి చదివినందుకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఇక వాళ్ళ నాన్నగారు అబ్బా ఆ పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. సో ఇవి భౌతిక సంబంధమైన జ్ఞానం కొంచెమే, కానీ దేవుడు అనంత జ్ఞాని, ఆయన జ్ఞానానికి అంతు లేదు అసలు. అందుకని మనం దేవుని గురించి ఒక వ్యక్తికి కలగవలసిన అవగాహన ఏంటంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వజ్ఞాని, అనంత జ్ఞాని అని మనం గుర్తించాలి. మీకు అర్థం అవటం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. రష్యా ప్రాంతంలో కొంతకాలం క్రిందట యుద్ధం జరుగుతున్నప్పుడు, అందులో ఆ యుద్ధానికి వెళ్ళే ఈ మిలిటరీ సైన్యంలో ఒక క్రిస్టియన్, ఆయన పేరు మిఖాయేల్. దేవదూతలు ఉన్నాయి కదా, ఏమేం పేర్లు దేవదూతల పేరు? గాబ్రియేలు, మిఖాయేలు, ఏసు రక్తమే జయం, ఇంకా లూసిఫర్, ఆవిడ పేరు కూడా దేవదూత పేరే కదా. ప్రధాన దూతలు మెయిన్ మనకి గాబ్రియేలు అండ్ మిఖాయేల్. మిఖాయేల్ అని పేరు పెట్టుకున్నాడు ఈయన, ఈ మిలిటరీలో పనిచేసే ఆయన. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నారు అంటే జ్ఞానము అనడానికి మీకు చెప్తున్నాను.
యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే 90% ఆయన ఓడిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక ఇప్పుడు మనం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో మన జ్ఞానం మీద ఆధారపడినట్లుగా అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. ఇక ఆ సిచ్యువేషన్ టైంలో ఆయన, ప్రభా ఇది నా జ్ఞానం, నా వల్ల అవ్వదు ఇక. సో ఎలాగైనా సరే ఈ యుద్ధంలో మేము విజయాన్ని సాధించేటట్లుగా మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాయన అని దేవునికి అప్పగించుకుని దేవుని జ్ఞానం మీద ఆధారపడ్డాడట. ఎప్పుడైతే దేవుని జ్ఞానం మీద ఆ వ్యక్తి ఆధారపడ్డాడో ఆ వ్యక్తికి దొరికిన ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఏంటంటే ఆ యుద్ధం ఎందుకు అక్కడ ఆ సమయంలో క్యాన్సిల్ అయిపోయింది. మరలా వచ్చాడు ఇంటికి, ప్రభా ఇది మా జ్ఞానంతో చేసే పని కాదు, నువ్వేదైనా చేస్తే నీ జ్ఞానంతో చేయి ప్రభా అని ఆలోచించాడు. అప్పట్లో ఆ రోజుల్లో చాలా సంవత్సరాల క్రిందట అప్పుడు AK-47ని కనుగొన్నాడంట ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది మొత్తం ప్రయోగిస్తే యుద్ధంలో గెలుపు వచ్చిందట. సో ఆయన అంటాడు, నా జ్ఞానం కాదు ఇది, దేవుడిచ్చిన జ్ఞానం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా జ్ఞానం విపరీతంగా పెరుగుతుంది. నేను ఇందాక అనుకోని పరిస్థితి కొన్నిసార్లు మాకు ఎలా ఉంటాయంటే సడన్ ప్రోగ్రామ్, ఎమర్జెన్సీ ప్రోగ్రాలు ఎక్కువ ఉంటుంటాయి. సడన్ ప్రోగ్రాలు అన్నీ ఉంటుంటాయి. అయ్యా మేము మా అబ్బాయికి దేవుడి దయ వల్ల ఈ యూకేలో అవకాశం వచ్చింది, అక్కడ ట్రైనింగ్ కొరకు ఒక వెళ్ళాల్సి వచ్చింది. అలా జస్ట్ మీరు వచ్చి చిన్న ప్రార్థన చేసి వచ్చేయండి అయ్యా అంటే, సరే వెళ్ళాం. జ్ఞానం అంటే చెప్తున్నా, ఆ పిల్లోడి దగ్గర బాగా చదువుకున్నాడు, స్పెట్స్ ఒకటి ఉందన్నమాట. స్పెట్స్ ఒకటి కొనుక్కున్నాడంట. పాస్టర్ గారు ఈ స్పెట్స్ స్పెషల్ ఏంటో తెలుసా? నాకేం తెలియదు బాబు అన్నాను. పాస్టర్ గారు ఈ స్పెట్స్ పేరే ఏఐ. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ స్పెట్స్ అంట? అది ఏఐ. మీరు ఇక్కడ ఉన్నారా, ఈ స్పెట్స్తో మాట్లాడండి, షమ్మా మినిస్ట్రీస్ అనండి, ఎక్కడో చెప్తుంది. ఎంతమంది యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు చెప్తుంది. అయ్యి బాబు వదిలే బాబు అన్నాను. అంటే జ్ఞానం ఎంత విపరీతంగా పెరిగిపోయిందో చూడండి. ఒకవేళ ఈ భౌతిక సంబంధమైన జ్ఞానాలు ఒకరోజు కనుమరుగైపోవచ్చు, కానీ దేవుని జ్ఞానం అనంత జ్ఞాని ఆయన. ఆ జ్ఞానంతో ప్రభు మనల్ని నింపునుగాక. గుడ్. దేవుడు ఎంత, దేవుని గూర్చిన ఒక పరిపూర్ణ జ్ఞానం ఏంటి అనంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వజ్ఞాని, 3 సర్వాంతర్యామి. చెప్పండి, ఎలాంటివాడంటే దేవుడు అంతా వ్యాపించి ఉంటాడు. ఆయన ఇక్కడున్నాడు అక్కడ లేడు, అక్కడున్నాడు ఇక్కడ లేడు అంటే లేదు. చూడండి 139వ కీర్తన 8-9 వచనాలు. 139వ కీర్తన 8-9 వచనాలు. దావీదు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నాడంట ప్రభు? నువ్వు ఆకాశానికి ఎక్కిన ప్రభువా, అక్కడ కూడా నీవు ఉన్నావు. నేను పాతాళమందు అక్కడి నుంచి ప్రభు అక్కడ ఉన్నాడు. ప్రభు అక్కడ ఉండకూడదు, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయాలనుకుంటున్నా, ఇక్కడ ఆయన ఉన్నాడు. 9 నేను వేకునే రెక్కలు కట్టుకుని సముద్ర అగాధంలోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఉన్నావు. అబ్బా, ఎక్కడైనా ఉన్నాడు ఆయన. స్తోత్రం. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడంటానికి లేదు. పాలలో వెన్న ఎక్కడుంటుంది? యేసు రక్తమేజే అంతా ఉంటుంది. దేవుడు సర్వాంతర్యామి, ఇక్కడున్నాడు అక్కడ లేడు అంటానికి లేదు. కొంతమంది ప్రభా మా ఇంటి చుట్టూ నువ్వే ఉండండి ప్రభా, ఇంకా ఆయనకి ఏం పని ఉంది, ఉంటాడు అక్కడే ఉంటాడు. దేవదూతలు కావలుగా ఉంచు ప్రభా. దేవుడు సర్వాంతర్యామి, అంతా వ్యాపించాడు. అది మనం గ్రహించాలి. దేవుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానం యేసు నామములో మనందరికి దేవుడు కలుగొచ్చేయునుగాక. నమ్మితే ఒకసారి అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం హుషారుగా చెప్తారా? ఒకసారి 2-3 వచనాలు మీకు చదివిస్తాను. దేవుని గూర్చిన ఈ అనుభవాల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పౌలు గారు ఈ మాటలు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే పౌలు గారికి ఎంత పరిపూర్ణమైన జ్ఞానం దేవుడి గురించి ఇచ్చాడో ఆయన గురించి రాసిన మాటలు ఇలా ఉన్నాయి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:6-7 వాక్యాలు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. జ్ఞానాన్ని బోధిస్తున్నాను. అది లోక జ్ఞానం కాదు, అది లోకం నుండి వచ్చిన జ్ఞానం కాదు. నిరర్ధకులైపోవచ్చున్న ఈ ఈ లోకాధికారుల జ్ఞానం జ్ఞానం అస్సలు కాదు, కాదు. దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా ఏడవచ్చునన్న దేవుని జ్ఞానం మర్మమైనట్లుగా బోధించుచున్నాం. ఈ బోధించుచున్నాం. జ్ఞానం మరుగై ఉండెను, ఆ, జగదుత్పత్తికి ముందుగానే ఉమ్, దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించారు. నియమించెను. చాలండి. ఇక్కడ పౌలు గారు పరిపూర్ణులైన వాళ్ళ మధ్యలో దేవుని గురించి బోధిస్తున్నాడు. పరిపూర్ణులంటే పండిపోయిన వాళ్ళు మాట. ఇంకా ఓ మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ఫలం ఉంది, చెట్టు నుంచి ఒక కాయ మనం కోసుకోవాలి, అది ముగ్గిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. అలాగే పౌలు ఎలాంటి వాళ్ళ మధ్యలో జ్ఞానాన్ని బోధిస్తాడు? వాళ్ళ మొత్తం పరిపూర్ణుల మాట, అన్ని బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళ మధ్యలో దేవుని అద్భుతంగా ప్రకటించాడు పౌలు గారు. అందుకే 14 పత్రికలు రాశారు పౌలు గారు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ప్రస్తుతం దేవుని గురించి ప్రజలు మాయా రూపంలోకి మార్చేస్తున్నారు. దేవుణ్ణి దుర్నీతి, సత్యాన్ని దుర్నీతిలోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇలాంటి చివరి దినాల్లో నీకు దేవుని గురించి ఎలాంటి అవగాహన కావాలంటే, ఫస్ట్ థింగ్ దేవుని గురించిన ఒక జ్ఞానం కావాలి. ఆయన సర్వశక్తిమంతుడని, సర్వజ్ఞాని అని, సర్వాంతర్యామి అని గుర్తించు. ఎట్టి పరిస్థితులైనా సరే ఆయన నీతో ఉంటాడు, అన్ని చోట్ల ఆయన ఉంటాడు. కాబట్టి ఆ దిశగా నువ్వు నడిపించబడాలని, శ్రమలో ప్రభు చెప్తాడు కదా, నేను నీకు తోడై ఉన్నానని చెప్పి, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడిగా ఉంటానని చెప్పాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు మీ జీవితాన్ని దేవుడు ఫలభరితంగా మార్చునుగాక. ఇక రెండో మాటలోకి వస్తాను. సెకండ్, దేవుని గూర్చి మనకి ఎలాంటి అవగాహన ఉండాలి? ఒకటి, దేవుని గూర్చిన జ్ఞానం మనకు ఉండాలి. నెంబర్ 2, పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16, 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఆత్మ సంబంధమైన పద్యాలతోనూ ఒకరినొకడు బోధించుచు, ఓకే, బుద్ధి చెప్పుచు, ఓకే, కృపాసహితముగా మీ హృదయాలలో దేవుని గూర్చి గానం దేవుని గూర్చిన గానం. హల్లెలూయా. రైట్. ఒకటి, దేవుని గూర్చిన జ్ఞానం గురించి మాట్లాడాను. రెండవది, దేవుని గూర్చిన గానం. గానం అంటే పాట. సో ఇప్పుడు నీకు ఒక అవగాహన, దేవుని గూర్చి నీకు ఎలాంటి అవగాహన కలగాలంటే, దేవుని గూర్చిన గానం నీ హృదయంలో ఎప్పుడు దేవుని గూర్చిన గానం ఉండాలి. నువ్వు ఏ పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సరే, నీ మైండ్ ఎట్లా ఉండాలంటే దేవుని గూర్చి పాడుతూనే, స్తుతిస్తూనే ఉండాలి. ఎందుకంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దని ఇంచుమించు బైబిల్ అంతట్లో 150 ఎక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకం కీర్తనల గ్రంథం. కీర్తనలు అంటేనే పాటలు, అవన్నీ పాటలే. ఇప్పుడు 23వ కీర్తన చదువుతాం కదా, యెహోవా నా కాపరి, నాకు ఊపిరి లేదన్నట్టుగా కూర్చున్నారు మీరు. కాపరి నాకు లేమి లేదు, ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండు చేస్తాడు, శాంతికరమైన జలములు చోటకు తీసుకెళ్తాడు, నా ప్రాణమునకు సేద తీర్చుతాడు. ఇదిగో గాఢాంధకారం అనే ఒక లోయలోకి నేను వెళ్ళిపోయినా నేను ఏ అపాయానికి భయపడను. నీ దుడ్డుకర్ర ఉంది, నీ దండం ఉంది, నన్ను ఆదరించడానికి. నా శత్రువులు ఎదుట నాకు విందు సిద్ధం చేస్తావయ్యా. నా పిల్లలు భోజన బల చుట్టూ ఒలీవ మొక్కలా ఉంటారు. ఇదిగో మాట్లాడుతూ నా జీవిత కాలం అంతా కూడా బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమములే వెంటొస్తాయి. ఇంత అద్భుతమైన సాహిత్యం ఆ 23వ కీర్తన అంతా కలిసి ఒక పాట. ఇప్పుడు 23 కీర్తన ఉందా, ఆ 23 కీర్తన అంతా మనం పాడుకునే ఆ పెద్ద ఆయన రాసిన పాటలో 23 కీర్తన అంతా ఒక పాట. పాడదాం ఒకసారి.
ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా. ఆనందమే ఆనందమే ఆశ్రయ యేసయ్యా. ఆపత్కాలములన్నిటిలో ఆదరించి అక్షయుడా నీకే. ఇంకొకసారి ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే ఆశ్రయపురమైన గాఢాంధకారపు లోయలలోనే సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలోనే సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడు. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడు. ఆనందమే ఆశ్రయపురమైన. హల్లెలూయా. సందర్భం సహితంగా ఒక మాటలో చెప్పుకోవాలంటే పాటలు అనేవి ఏదో చాలామంది క్రైస్తవ బిడ్డలకి పాటలు అంటే ఏదో పాడాలి అనుకుంటారు, కానీ అసలు ఎందుకు దేవుడు పాటలని స్టార్ట్ చేశాడంటే ఈ భూమికి పునాదులు వేసినప్పుడు అసలు క్రైస్తవ్యం యొక్క పాటల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ భూమికి పునాదులు వేసినప్పుడే దేవదూతలు పాటలు పాడినాయట. అసలు క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే పౌలు శీలను తీసుకెళ్ళి జైల్లో పడేస్తే వాళ్ళక్కడ పాటలు పాడుతున్నారు. అసలు పాట లేనిది పాటే ఒక అద్భుతమైన ప్రసంగం అండి. కానీ ఇది క్రైస్తవులకి దేవుని పిల్లలకి అర్థమైతే ఆ పాట ఎంత బాధలో ఉన్న వాళ్ళైనా సరే ఓదార్చి వాళ్ళ కుటుంబాన్ని కడుతుంది. ఎక్కువగా మీ కుటుంబాల్లో కూడా ఏ కష్టం వచ్చినా సరే మీరు పాటలతోనే మీ కుటుంబ ఆరాధన స్టార్ట్ చేసుకోవాలి. దేవుని గురించి ఆనంద గానం పాడాలి. మీ ఇంట్లో ఎప్పుడు కూడా స్తుతి వినబడతా ఉండాలి. చూడండి ఒకసారి 108 ఏంటి అంబులెన్సా 108 కీర్తన 1వ వచనం చూడండి. దేవా నా హృదయం ఎప్పుడు వెళ్ళిపోవాలి మోతెట్టొచ్చాను ప్రభా, వెళ్ళిపోవాలి ప్రభా అని ఉంది అంటున్నాడు ఆ భక్తుడు. లేదయ్యా, నా హృదయం నిబ్బరంగా ఉంది కనుక నేను పాడుతాను, స్తుతిస్తాను, నా ఆత్మ పాడుతుంది, గానం చేస్తుంది. సో దేవుని బిడ్డలు మీ హృదయాలు ఎలా ఉండాలంటే నిబ్బరంగా ప్రశాంతంగా ఉంటే ఎప్పుడు మీ హృదయంలో దేవుని గురించిన స్తుతి గానాలు పాడుతూ ఉంటారు. నేను ఈ మధ్యకాలంలో విన్నాను, చాలా ఆశ్చర్యం. ఓ చెల్లి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉంటారట. దేవుడంటే అపారమైన ప్రేమ అంట. వాళ్ళది కొత్తపేట మాట. కాలేజీలో లెక్చరర్, వాళ్ళ నాన్నగారు పోస్ట్ ఆఫీస్లో జాబ్, మంచి వెల్ ఎడ్యుకేటెడ్. అయితే ఆ తల్లిగారికి ఆ సహోదరికి ఈ దేవుని గురించి ఏదో చేయాలనే భావన. నేను అప్పట్లో ఈ లోకల్లో టీవీ ఛానళ్ళు ఉంటే టీవీ ఛానల్లో వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉండేవాడు. స్టెప్ బై స్టెప్ కదా, మా ముందు ఎవరైనా వస్తే వాళ్ళని గౌరవించి వాళ్ళకి సమయం ఇచ్చేస్తారు. ఆ తర్వాత మనం ఎవరెవరు వస్తున్నారు వాళ్ళందరికీ లిస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ టైంలో వీళ్ళకి వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.
జస్ట్ మేము ఎడిటింగ్ వర్క్ చేయించుకుంటున్నాం. ఆల్రెడీ మెసేజ్ చెప్పేసాం, ఎక్కడెక్కడ రెఫరెన్స్ కోడ్ చేయాలని వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ లోపల వాళ్ళ నాన్నగారు, ఆ తల్లిగారు వాళ్ళు వచ్చి ఆ పక్క ఆయన ఓనర్ గారితో మాట్లాడుతున్నారన్నమాట. మా అమ్మాయి అండి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది, దేవుడు వాక్యం చెప్తుందండి, చాలా ఆసక్తిగా ఉంటారండి అని చెప్తూ పిల్లలకి ఈ లెసన్ చెప్పే టైంలో పాటలు పాడి సండే స్కూల్ నడిపిస్తూ పరిచర్యలో ఉంటూ దేవుని కార్యాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎందుకంటే దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉండాలని. స్టూడెంట్స్కి పాఠం చెప్తుందంట. ఈ పాటలు పాడే అలవాటు ఉన్న తర్వాత పాట అయిపోయిన వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం మాట్లాడట్లేదు మీరు. ఆ లెసన్ చెప్తూ హల్లెలూయా అన్నదట. నేను అనేది ఏంటంటే, పాటలు పాడేవాళ్ళు కానీ దేవుని కలిగి ఎక్కడున్న వాళ్ళ మైండ్ ఒకటేలా. నేను కారులో జర్నీ చేసుకుంటున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏదంటే మైండ్ అంతా దాని మీద ఫోకస్ ఉంటుంది. నీ ఒక్కసారి దృష్టించు. ఆ పాట ముంగండి ఉపవాస ప్రార్థనలో వచ్చింది. ఆ పాట ఒక్కసారి దృష్టి పెట్టు, ఒక్కసారి. కొన్ని అనుభవాలు. ఈ నా నిస్స దైవం అనే పాట, నయమాను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప ఇక వేరే దేవుడు లేడు. అద్భుతాలు, ఏలియా అద్భుతాలు చెప్తున్నప్పుడు, ఎలీషా అద్భుతాలు చెప్తున్నప్పుడు ఆ పదం, ఆ యొక్క లిరిక్స్, ప్రతి పాటలో ఏదో ఒక సందర్భం ఉంటుంది. నేను ఒక సేవకుడిగా ఆశపడుతున్నాను. పాటలు అందరూ పాడతారు కానండి, మనం ఎలా ఉండాలంటే ఆసాపులా ఉండాలండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆసాపుకి ఒక టీం ఉంది. అందరిలో ప్రధానుడిగా ఎంత చక్కగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడో చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథంలోకి రండి. 12వ అధ్యాయం 46వ వాక్యం చూస్తే, నెహెమ్యా 12:46 చూస్తే అక్కడ ఆసాపు గురించి రాయబడిన మాటలు. పూర్వమందు దావీదు దినముల్లో గాయకుల విషయంలోను, స్తోత్ర గీతముల విషయంలోను, పాటల విషయంలోను ఆసాపు ప్రధాన. అసలు నెంబర్ 1 పాటల విషయంలో ఆసాపు నెంబర్ 1 అంతే. ఇక అసలు ఆయన పేరు పెట్టేది అవకాశం లేదన్నమాట. నేను కూడా మీ నుంచి కోరుకుంటే షమ్మా వాళ్ళంటేనే ఇక మాటలు కూడా రావట్లేదు మీకు. ఓకే. సో ఆ భావన ఉండాలి ఎప్పుడు కూడా మీ హృదయంలో. ప్రభు గురించి ఏదో ఆదివారం ఒక గంట వచ్చి అలా పాటల్లో ప్రార్థనలో ఉండి వెళ్ళిపోవటం కాదట. ఓకే, ఖచ్చితంగా పాటల్లో ఆసాపు ప్రధానుడిగా ఉన్నాడు. ఆ అనుభవాలు మనకు కూడా ఉండాలని దేవుడు ఆశపడతాడు. ఒకప్పుడు దావీదు గొర్రెలు కాసుకుంటూ ఇక పాటలే, సంగీత పరిచర్య. దేవునిలో కూడా మనం ఎప్పుడు అలా లీలమవుతూ చక్కగా దేవునిలో ఆనందించి ఉండండి. దేవుని గురించి మరింతగా విశ్వాసులుగా మీకు కూడా దేవుడు కృప ఇస్తాడు. పాటలు పాడుతూ ఉంటుండగానే, ఆ దేవుడు పరుస్తూ ఉండగానే ఒక బంధకాలన్నీ కూడా తొలగిస్తాడు. స్తుతిలో అంత శక్తి ఉంది, అది మనం గ్రహిద్దాం. దేవుడి గురించి గానం చేద్దాం. ప్రభా లాంటి కృప మనకిచ్చునుగాక. ఇక 3, దేవుని గూర్చి ఎలాంటి అవగాహన ఉండాలి. 1, దేవుని గూర్చిన జ్ఞానం. 2, దేవుని గూర్చిన గానం. 3, దినవృత్తాంతముల మొదటి పుస్తకం 4వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. ఇక్కడ ఎబ్బేసు అనే ఒక సహోదరుడు ఇలాగా దేవుని అడుగుతున్నాడు. ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండు, దయచేసి నాకు ఏ కీడు రాకుండా తప్పించమని ప్రార్థించగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాడు. గుడ్. సో 3వదిగా దేవుని గూర్చి మొర్ర పెట్టాలి. సో దేవుని గూర్చి నీకు ఎలాంటి అవగాహన ఉండాలంటే, దేవుని గూర్చి మొర్ర పెట్టాలి. ప్రార్థన వేరు, మొర్ర వేరు. బాగా వినాలి. ప్రార్థన చేసుకోవటం పైన పెదవులతో నీకు వచ్చి రానట్లుగా అడిగే విధానం కొందరు ఉంటుంది, కానీ మొర్రపెట్టే విధానం వేరే విధంగా ఉంటుంది. సో మొర్రపెట్టడం అంటే మీకు అవగాహన కోసం చెప్పాలంటే, ఒక స్త్రీ, ఇంగ్లీష్ బైబిల్లో మొర్ర అనే చోట ఏమున్నదంటే డీప్
క్రయింగ్, డీప్ క్రయింగ్, ఇక లోతైన కన్నీళ్ళు మాట, ఏడవటం మాట. ఒక స్త్రీ నవమాసాలు మోసి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఎంత కేకలు పెట్టి అరుస్తుందో, ఇంకో మాటలో చెప్పాలంటే ఆ వేదన ఒక 20 ఎముకలు ఒకేసారి ఎరగొట్టేస్తే ఎంత నొప్పి వస్తుందో అంత పెయిన్. సో మొరపెట్టడం అంటే అది అనుభవం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే 1-2 సార్లు అడుగుతాం దేవుణ్ణి, ఇస్తే ఇవి ప్రభు లేకపోతే మానేసి అని విసుకొచ్చి ఇక ప్రార్థన చేయకూడదు జీవితంలో ఫిక్స్ అయిపోతాం. ఇప్పుడుంటున్న ట్రెండ్ ఎలా ఉంటే తుమ్ము వస్తే ప్రార్థన ఆగిపోతుంది, దగ్గు వస్తే ప్రార్థన ఆగిపోతుంది, జ్వరం వస్తే బంధువులు వస్తే ఇంక ప్రార్థనే లేదు అసలు. అట్లా కాదండి, మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉండాలండి? దేవుడు మన నుంచి ఆశపడుతున్నాడంటే, ఒక తల్లి ఎంత ప్రసవేదన పడుతుందో, నీ దగ్గర ఏదో ఒక అంశం ఉంది, నీకు ఏదో జరగాలి, ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నావు కానీ అవ్వట్లా. ఇప్పుడు మనం పైన ప్రార్థన చేసిన రోజులు అయిపోయినాయి. ఇప్పుడు ఎలా అంటే డీప్ క్రయింగ్, లోతైన అనుభవంలోకి మనం వెళ్ళి ప్రసవేదన చేసి అడిగి అంగలార్చి. అందుకే ఏలియా ప్రార్థన ఎలా ఉందంటే, అక్కడ చేసిన ప్రార్థన మామూలుగా దేవుడు కార్యాలు చేశాడు. ఇప్పుడు ఇక పవర్ఫుల్ ప్రేయర్ జరగటం కోసం ఒక మోపైన వర్షం కురవాలి, అది జరగటం కోసం తలకాయ తీసుకెళ్ళి మోకాళ్ళలో ఏర్పాటు చేసి, అంటే తలకాయ తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టడం అంటే అది ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. అంతగా ఏడ్చి ప్రలాపించాడు. సో ఈ వారం అంతా కూడా మ్యాక్సిమం అలాంటి ప్రార్థనే జరిగింది. నిన్నటి రోజు కూడా ఎంత అసలు 9 అంటే 9కి ప్రార్థన స్టార్ట్ అయింది. ఇంచుమించు ఒక 2 hours కంటిన్యూగా ప్రేయర్ జరిగింది. ఆ తర్వాత వాక్యం చెప్పాను, కానీ ముందంతా ప్రార్థనే. సంఘంలో పురుషులు ఎలా ఉండాలి, సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి, సంఘంలో పిల్లలు ఎలా ఉండాలి, సంఘంలో ఒక్కొక్కరి బాధ్యతలు ఏంటి, కుటుంబం, ఈ అంశాలన్నీ చెప్పి ఒక్కొక్కరి చేత ప్రార్థన చేయించిన అనుభవాలు. ఇప్పుడు ఎబ్బేసు చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే 4 points ఉన్నాయి ఎబ్బేసు ప్రార్థనలో. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ అనుభవాల్లో మొరపెట్టుకోవాలండి. ఆయన చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే ఆశీర్వాదం అనండి. ఒకసారి మీ నోటితో చెప్పండి, ఆశీర్వాదం. ఏదో ఒక దీవెన మన ఇంటి మీద ఉండాలండి. ఎవరో ఒకరు మన ఇంట్లో ఆశీర్వదించబడిన వాళ్ళు ఒకరు ఉంటే వాళ్ళని బట్టి ఇంటి వాళ్ళందరికీ ఆశీర్వాదం వస్తుంది. మందసం ఆ ఇంట్లో ఉంటేనే దేవుని వచ్చింది కదా. నీ ఇంటికి ఏదో ఒక ఆశీర్వాదం రావాలి. నీ ప్రార్థన ఏమైనా ఉండాలంటే, ప్రభా మా ఇంటి మీద, మా కుటుంబం మీద, మా వ్యక్తిగత జీవితాల మీద నీ ఆశీర్వాదం ఉండాలి. ఎంత వచ్చినా ఏదో విధంగా అయిపోతుంది, అప్పులే మిగులుతున్నాయి, వడ్డీలు కట్టుతున్నామయ్యా, ఇబ్బంది అట్లా కాదు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా ఏదో ఒక ఆశీర్వాదం నా ఇంటి మీద ఉండాలి. ఇంతవరకు నేను అనుభవించినది చాలు తండ్రి, నాకంటూ ఒక బైబిల్ ఏమంటో తెలుసా, నరుల కష్టాచితం వల్ల అది ఎక్కువ కాదు. మనం కష్టపడితే వచ్చేది కాదంట, అది యెహోవా ఆశీర్వాదం ఇవ్వాలంట, ఆయన ఇవ్వాలంట ఆ దీవెన. ఇప్పుడు యాకోబు 20 ఏళ్ళు మామగారిని మోసం చేసి సంపాదించాడు ఆశీర్వాదం లేదు. అందుకే అతనికి అర్థమైంది, ఆ రాత్రి ఒకటి అడుగుతాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీ పాదాలు విడిచిపెట్టను ప్రభు. అంటే దేవుడిచ్చే దీవెన అలా ఉంటుందండి. ఇంకా అది మన దగ్గర నుంచి ఎవరు తీసేయలేరు. సరిహద్దుల్లో విశాలత, సరిహద్దులు విశాలపరచు. మీరు చేస్తున్న పని ఏదైనా కావచ్చు, మీ వ్యాపారం ఏదైనా కావచ్చు, ఎప్పుడు మీ మైండ్ ఎలా ఉండాలంటే, ఇంత మట్టుకి కుదించాలని కాదు, సరిహద్దులు విశాలపరచబడాలని అడగాలి. మీరు సరిహద్దులు విశాలపరచబడాలని అడగాలి. ఇప్పుడు పిల్లలు పుట్టారు, ఎదిగొస్తున్నారు, వాళ్ళ తండ్రి అంటాడు, అయ్యగారు పైన ఒక స్లాబ్ వేయాలండి. ఏమండి అయ్యా అంటే, కిందోడికి ఉండాలి కదండి, పెద్దోడికి ఉండాలి కదండి, కింద ఒకరికండి పైన ఒకరికండి. సరిహద్దులు విశాలపరచబడటం. మీ ప్రేయర్ ఇలా ఉండాలి, ప్రభా చాలని జీవితం, చాలని పరిస్థితి, ఎప్పుడు ఇంతేనా, ఇలాగే ఉంటుంది నా పరిస్థితి, విశాలపరచయ్యా. దేవుడు విశాలపరిస్తే అద్భుతం అండి. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి ప్రభా.
నీ చెయ్యి నాకు తోడు, ఇంకెవరు కాదు. ఒకవేళ మనుషుల చేతులు మనకి తోడుగా ఉంటే, మనుషులు మనల్ని చేయి పట్టుకుంటే ఎన్నాళ్ళు పట్టుకుంటారు చెప్పండి? ఎంతకాలం నడిపిస్తారు చెప్పండి? ఒక్క సంవత్సరం మీరు ఎవరినైనా ఒక ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా పోషించగలిగితే స్తోత్రం. సంవత్సరం ఎందుకు బాబా, కొత్త అల్లుడు వారం రోజులు కూడా ఎక్కడ ప్రభా? కాదు. కొంతమంది చెయ్యి కొన్ని రోజులే మనకు తోడు ఉంటుందేమో, కానీ దేవుని చెయ్యి బైబిల్ ఎలా అంటుంది, నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తం ఎప్పుడు నాకు తోడై ఉంటుందని నెహెమ్యా అంటాడు. కనుక దేవుని హస్తం, దేవుని చెయ్యి మనకి ఎప్పుడు తోడుగా ఉండాలి. ఏ కీడు రాకుండా తప్పించు. ఇంత చేసుకున్నా, ఆశీర్వాదం వచ్చినా, సరిహద్దులు విశాలపరచబడినా, చెయ్యి తోడుగా ఉన్న కీడొస్తే, అందుకే నీ ప్రార్థన ఎలా ఉండదు, కీడు రాకుండా తప్పించు నాయన, కీడు రాకుండా తప్పించు నాయన. ఎలాగ కీడు వస్తుందో తెలియదు, దేవుణ్ణి అడగవలసింది, కీడు రాకుండా తప్పించు నాయన. దేవుని గూర్చి ఇలా మొరపెడితే దేవుడు ఖచ్చితంగా మన మొర ఆలకిస్తాడు, మన ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. యేసు నామంలో మన ప్రార్థనలన్నీ సఫలమగునుగాక. ఇక 4 మాటలకు వస్తాను. 4th వన్, దేవుని గూర్చి మనకి ఎలాంటి అవగాహన రావాలి. అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. 22:3, నేను కిలికియాలో తార్సులో పుట్టిన యూదుడును, అయితే ఈ పట్టణంలో గమాలీయుల పాదాల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తియుడనై ఉండి. చాలు. 4th వన్, దేవుని గూర్చి ఆసక్తి. అస్సలు పౌలు గారికి ఎంత ఆసక్తిని దేవుడిచ్చాడో, అస్సలు నిద్రపోయేవాడు కాదండి బాబు. 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు, ఒక ఘనమైన పని చేశాడు. నేను దేవుని బిడలుగా మీ నుంచి ఆశపడుతుంది ఏంటంటే, రాను క్రైస్తవ్యంలో ఆసక్తి అలా తగ్గిపోతుంది, చల్లారిపోతుంది. కానీ దేవుని పిల్లలకి ఆసక్తి తగ్గకూడదు. దేవుని కార్యాలన్నా బైబిల్ ఇలా చెప్తుంది కదా, మీరు స్థిరులను కదలని వారే. ప్రభు కార్యాలంటే ఎప్పటికీ ఆసక్తే. సాధారణంగా క్రిస్టియన్స్ ఆసక్తి ఎప్పుడు ఉంటుందంటే, డిసెంబర్ నెలంతా అమ్మో ఎంత ఉరుకురికి పనిచేస్తారంటే అంత అద్భుతంగా ఉరుకురికి పనిచేస్తుంటారు. ఎందుకంటే క్రిస్మస్ పండగ కాబట్టి డిసెంబర్ అంతా కరెక్ట్గా, ఒక మాటలో చెప్పాలంటే ఫుల్గా పనిచేస్తుంటారు, 100% వర్క్ చేస్తారు. ఇక జనవరికి వచ్చినప్పటికి డల్ అయిపోతుంది, మళ్ళీ ఫిబ్రవరికి వచ్చినప్పుడు కొంచెం డౌన్ అవుతుంటుంది, ఇక మార్చి వచ్చినప్పటికి ఎగ్జామ్స్, ఏప్రిల్ సెలవులు, అట్లే ఊరు, మళ్ళీ మేలి అండో, ప్రతిదీ ఆటంకమే మనకి. భక్తికి ఏది ఆటంకం ఉండకూడదండి. నువ్వు భక్తి చేయాలని భావన ఉంటే ఎలాగైనా చేయొచ్చు. దేవుని పిల్లల యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉండాలంటే ఎప్పటికీ ఆసక్తిగా ఉండాలి. అది దేవుడు పౌలు గారు హృదయంలో పుట్టించాడు. అందుకే అంత ఘనమైన పని ఆయన ద్వారా ప్రభు జరిగించి, అదే చెప్తాడు పౌలు, నేను ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నానో మీ ఎడల కూడా దైవాసక్తితో ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ప్రదానం చేశాను. ఇప్పుడు ప్రదానం చేయబడిన తర్వాత వివాహం కొరకు ఎలా సిద్ధమవుతుందో సంఘము ఖచ్చితంగా ఆ పెండ్లి విందు కొరకు సిద్ధం అవ్వాలి. ఈ లోపలనే అపవాదం ఏం చేస్తానంటే, ప్రదానం చేయబడిన మిమ్మల్ని దేవుళ్ళలోంచి మరలా క్రీస్తు సరళతలోంచి తొలగించాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఆసక్తి తగ్గిపోవద్దు. బైబిల్లో పేతుర్ని చెరసాల్లో వేసినప్పుడు సంఘం అత్యాసక్తి కలిగి ఉంది. ఆయన ఎట్టో అయిపోలే మనకెందుకులే అనుకోలేదు. సంఘము సేవకుడు పట్ల ఎంత ఆసక్తిగా పనిచేస్తుంది చూడండి. బెరయాలో ఉన్న స్త్రీలు పౌలు గారు చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేవని అనుదినము లేఖనాలు పరిశోధించే విషయంలో ఎంత ఆసక్తిగా ఉన్నారు చూడండి. ఆ మాట చదివిస్తాను మీకు. అపోస్తుల కార్యాల గ్రంథంలోనే ఉంది, 17వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం.
వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. ఓకే. వీరు తెస్సలోనికలోని వారి కంటే వీరు తెస్సలోనికలో ఉన్న వాళ్ళ కంటే గనులై ఉండిరి. గనులై ఉన్నారు గనుక, ఆసక్తితో ఆ మాట చూడండి, ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలును శీలయు చెప్పి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో లేఖనాల్ని ప్రతిదినము పరిశోధించి ఆదివారం ఒక రోజే కాదట, ప్రతిరోజు వాళ్ళు లేఖనాల్ని పరిశోధిస్తూనే ఉండేవారట. అందుకే బెరయాలో ఉన్న వాళ్ళు గనులుగా ఎంచబడ్డారు. దేవుని వాక్యాన్ని ఎవరు గౌరవిస్తారో వాళ్ళకి ఎప్పుడు ఘనత ఇస్తాడు దేవుడు. బెరయాలో ఉన్న స్త్రీలకు ఎందుకు ఎంత ఘనత అంటే దేవుని వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించారు, లేఖనాల్ని పరిశోధించారు, అనుసరించి నడుచుకుంటూ వచ్చారు. ఒక మాట మీకు సింపుల్గా అర్థం అవడం కోసం చెప్తాను. ఈ రోజుల్లో వాక్యం అంతా, ఇంకొక మాటలు చెప్పాలంటే విశ్వాసులకి అవగాహన కలగట్లేదు. ఎవరు ఏది చెప్తే దాని మీదే మనసు పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు, అందరూ లైవ్ ఇస్తున్నారు. విపరీతంగా మీరు అలా సెల్ ఫోన్ ఆన్ చేయాలి కానీ మీకే బోల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్స్ అయి ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎవరు చెప్తుంటే విచిత్రమైన మాట, పెద్ద ఆయన చెప్తున్నాడు. ఓ తల్లి సంఘానికి వెళ్ళేదట. ఆ సంఘానికి వెళ్ళి దేవుని వాక్యం విని, దేవుని మాటలు విని బలపడుతూ ఉంటుంటే సడన్గా ఆయన చెప్పిన బోధ ఎంత విచిత్రంగా ఉందంటే, ఇదిగో దేవుని పిల్లలు మీరు, క్రైస్తవులు మీరు, మీరు మీ ఇండ్లలో ఆవకాయ పచ్చడి పెట్టుకోకూడదు. ఓరు బాబోయ్, ఇదేం బోధరా నాయన. నతానియేలు గారు ఏం పెట్టుకోకూడదట? స్వర్ణక్క, మరి రేపు పొద్దున్న మరి వర్షాకాలం వస్తే ఎట్లా మరి? ఆవకాయ పచ్చడి పెట్టుకోక మీ ఇంట్లో జాడీలు ఉన్నాయని అడిగానంటే ముందామని స్తోత్రం. చూడండి మరి ఎట్లా ఎలా ఎలా ఉందో పరిస్థితులు, ఏంటో అయిపోతుంది సమాజం అసలు. ఆవిడ అన్నదట, జాడీ ఎందుకండి బాబు, నా బాడీ జాడీలాగే ఉంది. ఎందుకండి బాబు అంటే, లేదండి జాడీలు ఉన్నాయి. ఆవకాయ పచ్చడి ఉందా మీ ఇంట్లో అని అడిగాడట. ఆవకాయ పచ్చడి ఉందని, ఆవకాయ పెట్టానండి, మొన్నే కొత్త ఆవకాయ పెట్టానండి బాబు అన్నాడు. అసలు క్రైస్తవులు ఆవకాయ పచ్చడి పెట్టుకోకూడదు అన్నాడు. ఇదేం కొత్త బోధరా బాబు, నేను పుట్టినప్పటి నుంచి ఏ పాస్టర్ చెప్పలేదు ఎట్లా, నాకు మా ఇంట్లో ఎవరో చెప్పలేదు, ఇదేదో కొత్త బోధ అనుకుని ఆవిడ ఫాలో అయిపోతుందట. అప్పుడు స్థానిక సంఘ కాపురిని అడిగిందంట, అయ్యగారు ఇలా చెప్తున్నారండి, నేను చోటుకి వెళ్తే, ఏంటంటే ఆవకాయ పచ్చడి పెట్టుకోకూడదని. ఎందుకు పెట్టుకోకూడదా అని అన్నాడు అన్నమాట. ఇదిగో దేవుని పిల్లలు, రేపటిని గురించి మీరు చూడండి బాధ ఎలా, రేపటి గురించి మీరు చింతించకూడదు. ఇదిగో నేను త్వరగా వస్తానన్న దేవుడు, వస్తానన్నాడు కాబట్టి వస్తానన్న దేవుడు రాకుండా వస్తానన్న రాజు రాకమానన్న తెతానన్న వస్తాడు కదా, తెస్తాడు కదా బహుమానం. ఆయన వచ్చేదాకా మీరు ఎదురు చూడాలంతే. మీరు రేపటి గురించి చింతిస్తున్నారు కాబట్టి 3 నెలల తర్వాత వచ్చి దాని గురించి మీరు ఇదిగో ఆవకాయ రెడీ చేసుకున్నారు. వర్షాకాలం వస్తుంది అప్పుడు ఇబ్బంది, అది కాదు మరి అదే అసలు ఉండకూడదు మీ ఇంట్లో అన్నాడు. ఈవిడికి ఏం చేయాలో అర్థం కాక పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు చెప్పారట, అమ్మా వాక్యాన్ని ఎలా పడితే అలా చూడకూడదు, అదే వాక్యంలో రాస్తుంది కదా, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు. కీర్తక్క ఎక్కడికి వెళ్ళమన్నాడు? చీమల దగ్గరికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? వాటికి నాయకుడు లేడు, నడిపించేవాళ్ళు లేడు. ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, అలా చెప్పు ఎవరు లేరు, లీడర్షిప్ లేదు. కానీ వేసవి కాలంలో ఆహారం సిద్ధం చేసుకుంటాయి కదా. మీరు రేపటి గురించి చింతించొద్దు అన్నాడు. అన్న దేవుడే చింత యావత్తు నా మీద ఏమన్నాడు. అంతేగాని ఆవకాయ పచ్చకి రాకడికి రక్తమే చేయ నాయన అంటే ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయింది కాబట్టి ఏది పడితే అది నమ్ముతున్నారు. దేవుని పిల్లలు లేఖనాన్ని పరిశోధించండి, చదవండి, అవకాశం ఉంటే దేవుని వాక్యం ధ్యానించండి. కనీసం ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా బలపడటానికి రోజుకి 5 అధ్యాయాలైనా చదవాలండి. ఆ 5 అధ్యాయులు నీ ఆత్మీయ ఆహారం. ఆ రోజు నువ్వు ఏం చదవో ఒక చిన్న కనీసం ఒక రఫ్ బుక్ పెట్టుకుని అందులో దేవుడు నీకు మాట్లాడింది ఒక్క మాటైనా చాలు నోట్ చేసుకుంటే అదే నీ ఆత్మీయ ఆహారం, బలపడతావు.
దేవునిలో స్థిరపరచబడుతుంది. ఒక్క మాట, నేను రెగ్యులర్గా వాక్యం చదువు, ఇప్పుడు ప్రస్తుతానికి బైబిల్ క్విజ్ కొరకు మళ్ళీ కీర్తనలు చాలాసార్లు చదివి మరలా చదువుతుంటే ఒక చక్కని మాట నాకు రేపు ఉదయకాలం ప్రసంగం చాలా విచిత్రంగా నాకు అనిపించింది. అది ఎన్నోసార్లు చదివాను ఆ అధ్యాయం, కానీ ఆ మాట ఎందుకో ప్రేరేపణ. సో దాని మీద కూర్చుని ఆలోచించి థింక్ చేసినప్పుడు ఒక కొత్త విషయం. దేవుడు పేపరా ఒకసారి చదివి వదిలేయచ్చు, ఈరోజు పేపర్ రేపు చదవాలని బోర్ కొడుతుంది, కానీ బైబిల్ ఎంత గొప్పదంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఇందులో లేఖనాల్లో నిత్య జీవం ఉంది, శక్తి ఉంది. చదువుతున్నప్పుడల్లా ప్రభు నీతో మాట్లాడతాడు. కాబట్టి వాక్యం పట్ల నీకు ఆసక్తి ఎప్పుడు తగ్గకూడదు. దేవుని పిల్లలు దేవుడే వాక్యమై ఉన్నాడు. నీతో ఎలా మాట్లాడతారు ప్రభు అంటే వాక్యం ద్వారానే మాట్లాడు. చదువుతూ ఉండగానే అందులో ఒక మాట నేను హృదయాన్ని తాకుతుంది, గొప్ప ధైర్యం వస్తుంది నీకు. మనుషులు ఎన్ని మాటలు చెప్పినా నేను బలపడవు, కానీ ఆ ఒక్క మాట నీ హృదయాన్ని బలపరుస్తుంది. కాబట్టి ఒక సేవకుడిగా, ఒక అన్నగా నేను ఆశపడుతున్నాను, దేవుని గురించిన మరింత ఆసక్తి నీకు దేవుడు కలుగు చేయనుగాక. ఇప్పుడు పౌలు గారిలో ఉన్న ఆసక్తి ఎవరిలోకి వచ్చిందో తెలుసా? తీతులోకి వచ్చింది. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 16వ వాక్యం చూడండి ఒకసారి. మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తిని, మీ విషయమే 2 కొరింథియన్స్ చాప్టర్ 8:16. మీ విషయం అంటే సంఘం పట్ల పౌలు గారికి ఒక ఆసక్తి ఉంది. నాకు కలిగిన ఇదే ఆసక్తి, సేమ్ ఇంట్రెస్ట్ తీతు హృదయంలో పుట్టించిన తీతు హృదయంలో కూడా పుట్టించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారికి ఏ ఇంట్రెస్ట్ ఉందో అదే ఇంట్రెస్ట్ తన శిష్యుడు, తన దగ్గర జత పనివాడిగా ఉన్న తీతు హృదయంలో కూడా అదే ఇంట్రెస్ట్. నా ఆశ, సేవకుల్లో ఏ ఆసక్తి దేవుడు ఇచ్చాడో విశ్వాస హృదయాల్లో అదే బీజాన్ని దేవుడు నాటునుగాక. దేవుని గురించి మరింత ఆసక్తి నీకు ఎప్పుడు కలగాలి. వాక్యం పట్ల, సన్నిధి పట్ల, సంఘం పట్ల, పరిచర్య పట్ల నీ హృదయంలో ఎప్పుడు అగ్ని జ్వాలల ఆసక్తి మండుతుండ. బలిపీఠ మీద నిత్యము అగ్ని మండుతున్నట్లు నీ లోపల ఆసక్తి తగ్గకూడదు. పౌలుతో పాటు జత పని వాళ్ళుగా తీతు కూడా గొప్ప ఆసక్తిగా పనిచేశాడు. మేము విజిటింగ్కి వెళ్ళేటప్పుడు నేను సండే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తూ ఉండేవాడిని కూడా. అప్పట్లో ఎవరు పరిచారకులు లేకపోతే పిల్లల్ని ఆ వీధిలో ఉండేవాళ్ళు, లేకపోతే అన్యజనులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే కొంచెం దేవుడంటే కొంచెం నమ్మకం ఉన్నవాళ్ళు ఇలా పిలిచేవారంట పిల్లల్ని. ఒరే మీరు జాన్ వెస్లీ అన్నట్టు జూనియర్ జాన్ వెస్లీ అని వచ్చేస్తున్నాడు రా బాబు అనుకునేవారంట. కూడా వాళ్ళకి సెలవు వస్తే చాలు నాతో పాటు చక్కగా వాళ్ళు విజిటింగ్ వస్తూ ఉండేవారు. చాలా ఆసక్తి. సో ఈరోజు నేను కోరుకునేది ఒకటే, మీ నుంచి దేవుని గూర్చి ఆసక్తి కలగాలి. చివరి మాట చెప్పి ముగిస్తాను. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 5వ సంవత్సరమున చదవక. 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలో వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశం తెరవబడగా దేవుని గూర్చిన దర్శనం నాకు కలిగెను. ఆమేన్, హల్లెలూయా చెప్తారా? చివరి మాట, దేవుని గూర్చిన దర్శనం. అబ్బా, యెహెజ్కేలు గ్రంథం చదువుతుంటే ఎన్ని దర్శనాలు కనపడతాయో, ఎన్ని మాటలు. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకి ఎండిపోయిన ఎముకలు కలిగిన ఒక లోయను చూపించాడు. దాంట్లో జీవాన్ని దేవుడు పుట్టించాడు. మరలా అక్కడి నుంచి తీసుకెళ్ళాడు, కొల్చాడు, సరిపోవట్లేదు, మళ్ళా లోపలికి వెళ్ళాడు, నది ఇంకా లోతుకి. అట్లాగా ఏదలినంత లోతైన అనుభవాలు. సో ఈ రాత్రి దేవుని గురించిన ఒక దర్శనం కూడా మనకు కావాలి. దర్శనము చాలా గొప్పదండి. జ్ఞానం కలిగిన సొలొమోను దర్శనాన్ని గురించి ఎలా అంటాడు? దేవోక్తి లేకపోతే జనులు నశించిపోతారు. దర్శనం ఉండాలి. దేవుని గురించి ఒక దర్శనం. పౌలు గారు అలా అంటాడు, నాకు కలిగిన దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాలేదు. ఏదో మనం రక్షించబడ్డాం, ఏదో సంఘంలో చేర్చబడ్డాం, అమ్మయ్య మన పిల్లలు మనం
అంత బాగుంది అనుకుంటాం కాదట. మనకు ఒక దర్శనం కావాలి. మనం ఉన్న ప్రాంతం మీద ఒక దర్శనం. నాకు తెలిసిన ఒక అన్న కాలేజీలో టీచింగ్ చేస్తూ ఉంటాడు. భార్య కూడా స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బోర్న్ క్రిస్టియన్నే, పుట్టుకతోనే క్రైస్తవులు. వాళ్ళు ఏదో భార్య భర్తలు ఇద్దరు కష్టపడితే పిల్లలు హ్యాపీగా, అన్ని వెల్ సెటిల్, అన్నీ బాగున్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ వాళ్ళు అద్దుకుంటూ, అంటే స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పడానికి వాళ్ళ క్యాంపస్లో, ఒక మాటలో చెప్పాలంటే ఆ గురుకుల పాఠశాలలో వాళ్ళకి టీచింగ్ చేయడానికి అని అక్కడికి వస్తే వాళ్ళకి ఒక క్వార్టర్స్ ఇచ్చారు. అందులో అక్కడ ఉంటూ కాలేజీలో టీచింగ్కి వెళ్తూ ఉండేవాడు. ఆయన అట్లా, ఆవిడేమో అక్కడే ఉండి టీచింగ్ చేస్తూ ఉండేది. ఈ వెళ్ళే దారిలో రోడ్డు ప్రక్కన ఒక ఏరియాకి వచ్చినప్పటికీ హృదయంలో ఒక తెలియని బాధ వచ్చేసేదంట. ఎప్పుడు రోజు రెగ్యులర్గా వెళ్ళిపోతున్నట్టుగానే ఆ ఏరియా దాటి, ఆ ఊరు దాటి వెళ్ళేటప్పటికి ఒక గుండెల్లో తెలియని దుఃఖం వచ్చేస్తుంది. ఏంటి, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఉద్యోగం ఉన్నాయి, మంచి చదువు ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న గుండెల్లో దర్శనం, భారం వచ్చేసిందంట. ప్రభా, ఈ ఏరియా గురించి వచ్చినప్పటికి ఏదో తెలియని భారం. ఒకరోజు స్కూటీ వేసుకుని ఆ ఏరియా అంతా తిరిగాడట. ఒక చేపలు అమ్ముకునే ఒక ఆయన పరిచయం అయితే ఆయనతో ప్రారంభించాడంట సువార్త. అంతే, అలాగ ప్రారంభించిన ఏరియాలో అద్భుతంగా సంఘం కట్టాడు. నేను ఆశించేది ఏంటంటే, దేవుని పిల్లలు మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో, మీరు ప్రతిరోజు రెగ్యులర్గా ఆ ఏరియాకి వెళ్తూ ఉంటారు. ఆ ఏరియా గురించి మీ గుండెల్లో ఒక భారం, ఒక దర్శనం. ప్రభా, ఈ ప్రాంతంలో కొన్ని ఆత్మలైన మా చేతికి అప్పగించు. నేను ఇంతకాలం ఇక్కడ పనిచేస్తాను కదా నాయన, ఒక్కరినైనా రక్షించకపోతే ఎలా? ఈ హాస్పిటల్లో నేను పనిచేస్తున్నాను కదా, ఈ స్థలంలో నేను ఉన్నాను కదా ప్రభా, ఈ ఇంట్లో నేను పనిచేస్తున్నాను కదా, ఈ వానరమ్మ గారిని నువ్వు రక్షించు నాయన. ఒక దర్శనం మీ గుండెల్లో కలిగితే అంతకన్నా గొప్ప భాగ్యం ఏమీ లేదు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. దేవుని గూర్చి నీతిని దుర్నీతికి మార్చేస్తున్నారు, సత్యాన్ని అడ్డగిస్తున్నారు, మాయారూపాలుగా మార్చేస్తున్న ఈ చివరి దినాల్లో సంఘానికి దేవుని గురించి ఎలాంటి అవగాహన రావాలో ఒక 5 మాటలు దేవుని ముందు పెట్టాడు. ఈ 5 మాటల్లో ఏదో ఒక మాట నీ హృదయాన్ని అయితే తాకింది. ఆ మాటలు మరలా ఒకసారి మీకు రిపీట్గా గుర్తు చేస్తున్నాను. 1, దేవుని గురించి నీకు ఎలాంటి అవగాహన రావాలంటే, దేవుని గురించిన జ్ఞానం నీకు కలగాలి. దేవుని గురించిన జ్ఞానం అంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వాంతర్యామని గుర్తుపెట్టుకోవాలి. 3, రెండవదిగా దేవుని గూర్చి గానం చేయాలి. నీ హృదయంలో ఎప్పుడు పాటలు పాడుతూ స్తుతించుతూ ఉండాలి. 3, దేవుని గూర్చి మొరపెడతానే ఉండాలి. 4, దేవుని గూర్చి ఆసక్తి తగ్గిపోకూడదు. ఆఖరిది, దేవుని గూర్చిన ఒక దర్శనం ఉండాలి. కనీసం ప్రభా, సంవత్సరంలో ఒక్కసారైనా మా ప్రాంతాల్లో నీ సువార్త అందించి అలాగ వాళ్ళని రక్షణలోకి నడిపించేటట్లుగా నాకు ఆ దర్శనం ఇవ్వండి అని అడగండి. ప్రభు ఈ మాటలు మీ గుండెల్లో స్థిరపరచునుగాక. అందరూ మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడిక మనం ముగించుకుందాం. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకే 2 చేతులెత్తి స్తోత్రం చెబుదామా బిగ్గరగా ప్రభుకి. మౌనంగా వద్దు, అందరూ స్వరమెత్తి చెప్పండి. ప్రభువా, దేవుని గూర్చిన ఒక జ్ఞానం నాకు దయచేయండి, ఒక అవగాహన దయచేయండి. ఎప్పుడు నీ శక్తి మీద అనుమానం రాకూడదు ప్రభువా, డౌట్ రాకూడదు ప్రభువా. నాకు నీ జ్ఞానం ఇవ్వండి. నువ్వు సర్వాంతర్యామి అయిన దేవుడు నాయన, అన్ని చోట్ల ఉన్న దేవుడు నాయన. నీకు స్తోత్రం అని ప్రార్థన చేసుకున్న ఒక్క చిన్న ప్రార్థన చేసుకుని, మీరు స్వరమెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. ప్రేయర్ కొరకు దేవుని సందులో అడుగుదాం. ప్రభుని, దేవా, నిన్ను గూర్చి ఒక జ్ఞానం మాకు దయచేయండి, నిన్ను గూర్చి పాడటం మాకు దయచేసి కృపనివ్వండి, నిన్ను గురించి మొర్ర పెట్టడం అయ్యా తండ్రి, ప్రసవేదన మా గుండెల్లో పుట్టించు నాయన. ఇదిగో దేవుని గూర్చిన ఒక ఆసక్తి, దేవుని గూర్చిన ఒక దర్శనం ప్రభు, ఈ మాటలన్నీ ఫలభరితంగా మార్చినట్లుగా
రెండు చేతులెత్తి ఒకసారి స్తోత్రం 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 అని చెప్పండి ప్రభుకి. హుషారుగా చెప్పండి, స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ఫలించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం.